క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభములు వందనములు తెలియచేస్తున్నాం. సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ప్రసారం చేస్తున్నటువంటి దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదించబడాలని కోరుతున్నాం. అందరూ ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు షేర్ చేయండి. ఈరోజు బైబిల్లోని కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే అపకారికి ఉపకారం. అపకారికి ఉపకారం. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనల భాగంలో నుండి 145వ కీర్తన మొదటి నుంచి 2 వచనాలు చదువుకుందాం. రాజవైన దేవా, నిన్ను గణపరచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు మహారాజు ఈ యొక్క స్తుతి ప్రార్థనతో ప్రారంభిస్తూ అదే ఈ యొక్క భాగాన్ని స్తుతితోనే ముగించడం జరుగుతుంది. అందుకే మనం మొదటి చరణాన్ని చదువుకుంటున్నప్పుడు రాజవైన దేవా అంటున్నాడు. రాజులకు రాజు యేసు ప్రభు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన గొప్ప దేవుడని దావీదు తన ప్రభువును హెచ్చిస్తున్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ప్రభుతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నిన్ను గణపరచెదను, నీ నామమును స్తుతించెదను అంటుండు. నిన్ను గణపరచెదను, నీ నామమును స్తుతించెదను అంటుండు. మరి ఇంతకీ ఎప్పుడు స్తుతించాలి? ఇది 145వ కీర్తనలో, అలాగే 146వ కీర్తనలో కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎప్పుడు స్తుతించాలి? 145వ కీర్తనలో మనం చూసినప్పుడు అనుదినము అని అంటుండు. అనుదినము ఎప్పుడు? 2వ వచన భాగంలో చూడండి, అనుదినము నేను నిన్ను స్తుతించదని అంటు. అంటే ప్రతిరోజు మనం ప్రభువుని స్తుతించే వారిగా ఉండాలి. అలాగే ఇంకా అక్కడ 146వ కీర్తనలో మనం చూసినప్పుడు 2వ వచనంలో నా జీవితకాలమంతయు నేను నిన్ను స్తుతించదని అంటుండు. అనుదినము స్తుతించాలి, జీవితకాలమంతా ప్రభువును స్తుతించేవారిగా ఉండాలి. అంతేకాదు అదే కీర్తన దాంట్లో 2వ వచనం చివరి భాగం, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదను అని అంటుండు. ఎంత గొప్ప స్తుతి చూడండి. ప్రియ సంగమా, దేవుని ప్రజలారా, దేవుని నామాన్ని గణపరచడం అంటే అనుదినము స్తుతించాలి, జీవితకాలం అంతా స్తుతించాలి. మనం బ్రతికే దినాలన్నీ ప్రభువును గణపరిచేవారిగా మనం ఉండాలి. అందుకే దావీదు మహారాజు గొప్ప రాజు అయినప్పటికీ ఆయన ఎక్కడనో అంతఃపురంలో ఉండి కాదు దేవుని స్తుతించడం లేదు. ఆయన దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రభువును స్తుతిస్తున్నాడు. ఆయనకు రాజులకు తీరిక ఉంటుందా? ఉండదు. ఎంతో అనేక విషయాల్లో బిజీగా ఉంటారు రాజులు. అలాంటి రాజు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయన దొంగిలించడం లేదు. దేవుని బిడ్డలారా, దేవుని సమయాన్ని దేవునికి ఇస్తున్నాడు, తన సమయాన్ని తనకు కొరకు వాడుకుంటున్నాడు. అందుకే ఇక్కడ వాక్యంలో ఉన్నది. అందుకే మనం దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలి. దేవునికి చెందవలసిన ప్రాముఖ్యత ఆయనకే చెందేటట్లుగా మనము ప్రభువును స్తుతించాలి. ఏదో ఆదివారం ఒకనాడు పోయి చర్చిలో హాజరయ్యేంత మాత్రాన కాదు, వాక్యాన్ని అనుదినము పఠించాలి, ధ్యానించాలి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటం ప్రారంభించుకోవాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రియ సంగమా, దేవుని ప్రజలారా, ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైన అంశం. అందుకే
ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఈ లోకం ఆశలు మనల్ని మరి మనల్ని ఆకర్షిస్తుంటవి. అయినా కూడా వాటిని మనం పక్కన పెట్టాలి. ఎందుకంటే ఉదాహరణకు సినిమాలు వస్తున్నాయి, సినిమాలకు సీరియల్స్కు మనం ఎక్కువగా సమయాన్ని ప్రాధాన్యతని ఇస్తున్నాం ఈ రోజుల్లో. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దావీదు మహారాజు తన జీవితంలో అనుదినము నిత్యము ఇంకేమంటుండు, జీవితకాలం అంతా బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని నామంను ఘనపరచదని అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యంలో మనం చూస్తే 5వ వచనం చూద్దాం. 145వ కీర్తన 5వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇక్కడ చూడండి, మహోన్నతమైన నీ ప్రభావ మహిమన్, నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించదను. చూసారా, దేవుని యొక్క భీకర కార్యాలను, ఆశ్చర్య కార్యాలను, ప్రభు యొక్క అద్భుత కార్యాలను నేను ధ్యానిస్తానంటున్నాడు మహారాజు. ఎంత గొప్ప మరి దైవజనుడో చూడండి. దేవుని బిడ్డరా, ఏంటి ఆయన కార్యాలు ఎటువంటివి? అక్కడ ఆయన ఏమంటున్నట్టే, ఆయన చేసిన ఆయన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు దేవుడు. అందుకే ఇక్కడ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జనాంగాన్ని ఎర్ర సముద్రాన్ని దాటించినాడు. అది మామూలు విషయం కాదు. యోర్దాను నదిని దాటించినాడు. అది కూడా మనం చెప్పుకోదగినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యం, అవునా కాదా? అంటే ఆయన సమస్యల్లో మనకు సమాధానం ఇచ్చే దేవుడు. నీ సమస్యల్లో, నీ కన్నీటిలో, నీ కష్టంలో, నీ విపత్కర పరిస్థితుల్లో నీకు మార్గాన్ని చూపేటటువంటి, మార్గాన్ని సరళం చేసేటువంటి దేవుడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, కష్టంలో నీకు మార్గం తెలియజేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన క్రియలను మనము ధ్యానించాలి, ఆయన కార్యాలను, ఆయన ఆశ్చర్య కార్యాలను మనము ధ్యానించేవారిగా ఉండాలి. అందుకే దావీదు మహారాజు ఇదే 145వ కీర్తన 10వ వచనంలో ఒక మాట అంటాడు, చూడండి, యెహోవా నీ కార్యములన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నవి, నీ భక్తులు నిన్ను సన్నచించుదురు. చూసారా, దేవుని యొక్క కార్యాలే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాయన్నమాట. అందుకే ఇక్కడ వాక్యం ఉన్నది. ప్రియ మిత్రులారా, ఆయన క్రియలను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన క్రియలు గొప్పవి. ఎలాగంటే దేవుని వాక్యంలో ఉంది ప్రియులారా, 78వ కీర్తనలో, ఆస్వాపు కీర్తనలో మనం చూస్తాం. 12వ వచనం చివరి భాగంలో చూస్తే, ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను, ఆయన సముద్రమును పాయలుగా చేసి అద్దరికి నడిపించినది, ఆయన నీటిని రాశిగా నిలిపెను రాయబడి ఉంది ప్రియులారా. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతా కూడా అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపినట్లుగా మనం చూస్తాం. అరణ్యంలో ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నప్పుడు, వారి దాహమైనప్పుడు బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా నీరు త్రాగనిచ్చాడు ప్రియులారా. బండల్లో నుండి ఆయన నీటి కాలువలు రప్పించిన, నదుల వలె నీళ్లను ప్రవహింపజేసినాడు ప్రియులారా. కాబట్టి ఆయన కార్యములు గొప్పవి. మరొక విధంగా చూసినప్పుడు, నీటిని మూట కట్టిన వాడెవడు, మన్నును కొల పాత్రలో ఉంచిన వాడెవడు, జానతో ఆకాశమును కొలిచిన వాడెవడు, గాలిని గుప్పెట్లో పట్టిన వాడెవడు, శూన్యములో భూమిని వేలాడదీసిన వాడెవడని బైబిల్లో వ్రాయబడింది ప్రియులారా. ఆయన క్రియలు ఎంతో గొప్పవి, అవి మన ఊహకు అందనివి, ఏ మానవునికి అగోచరము. కాబట్టి ప్రియులారా, మానవులు ఎవడు కూడా దేవుని కార్యాలను వర్ణించలేడు. అందుకే ఆయన క్రియలు అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి, భీకరమైనవి. కొందరు దేవుణ్ణి తక్కువగా అంచనా వేస్తారు ప్రియులారా. ఎలాగంటే, ఒకనాడు ఒక వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ పోతున్నాడంట. అంటే వెళ్తున్నప్పుడు ఒక పుచ్చకాయ, పెద్ద పుచ్చకాయ తీగ కనబడదంట. వాటర్ మిలాన్ అంటారు దాన్ని, వాటర్ మిలాన్ చూసి, అబ్బా ఏంటి తీగేమో సన్నగా ఉంది, ఇంత చిన్న తీగకు ఇంతలా పుచ్చకాయ
పుట్టింది ఎట్లాగా అని ఆలోచించిండట. కొంత దూరం పోగానే అంత పెద్ద చింతకాయ చెట్టు కనిపించింది. ఆ చింతకాయ చెట్టు చూసి పైకి చూసేసరికే పెద్ద చెట్టు పచ్చగా నిగనిగలాడుతుంది, నీడనిస్తుంది, దానికి కాయలు కాసినాయి. ఆ కాయలను చింతకాయలను చూసిండు ఈ వ్యక్తి. చూసి ఏమంటుండంటే, అరే ఇంత పెద్ద చెట్టు ఇంత చిన్న కాయలు కాసింది ఏంది ఈ చింతకాయలు? దేవుడు పిచ్చోడట్టుంది, దేవుడు పిచ్చివాడేమో అని తనకు తానే అనుకుంటూ వెళ్తున్నాడు. ఆ చెట్టు దాటే సమయానికే చింతకాయ ఒకటి తల మీద పడది. అప్పుడు పటేలన పడగానే అమ్మో ఆయనకు అనిపించింది అన్నమాట, దేవుడు తక్కువడేం కాదు, గొప్ప దేవుడు అని తను దేవుని గుర్తించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, చింతకాయ ఆ వ్యక్తి మీద పడ్డప్పుడు తెలిసింది దేవుని యొక్క గొప్పతనం అంటే ఏంటో. అందుకే ఆయన 45వ కీర్తన 145వ కీర్తన 9వ వచనంలో అంటాడు, ఏమంటుండు చూడండి, ఆయన కనికర సంపన్నుడు. ఏమంటుండు? కనికర సంపన్నుడు. కాబట్టి దేవుడు ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు, జాలి దయ వాత్సల్యం చూపే దేవుడు మన పట్ల. అందుకే ఆయన ప్రేమను మనము వర్ణించలేము. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే ఆయన కనికరము నిత్యం ఉంటుంది. అందుకే ఇక్కడ 9వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అంటుడు. దేవుడు అందరికీ ఉపకారి, దేవుడు మనందరికీ మేలు చేసే వ్యక్తి. ఆయన ఎన్నడూ ఎవరికి కీడు చేయడు. దేవుని బిడ్డలారా, ఎవరికి అపకారం చేయడు. అందుకే ఆయన చేసిన క్రియలు ఎంతో గొప్పవని మనం తెలుసుకోవచ్చు. దావీదు మహారాజు ఎన్నో గొప్ప ఉపకారాలు చేసిండు దేవుడు, అర్థమైందా? అయితే అందుకు మరి దావీదు కూడా మరి అనేకులకు గొప్ప ఉపకారాలు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 15 వచనంలో అక్కడ మనం చూస్తాం. 24వ అధ్యాయం 17, 18 వచనాలు మనం చదువుకున్నట్టయితే అక్కడ సౌలు మహారాజుకు ఆయన దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి. ఆ వ్యక్తి తన కలుడుగా ఉన్నటువంటి దావీదును మరి ఎన్నో విషయాల్లో ఆయన్ని చిన్న చూపు చూస్తూ ఆయన మీద కుట్రలు పెంచుకొని అసూయతో ఆయన చంపాలని సూచించినప్పుడు దావీదు మహారాజు మరి ఆయన పట్ల దేవుడు చేసిన ఉపకారాలను గురించి బైబిల్లో చక్కగా రాయబడింది ప్రియులారా. అందుకే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూసినప్పుడు అక్కడ చాలా మంచి విషయాలు రాయబడింది. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు, మేము పొలంలో వారి మధ్యను సంచరించినంతసేపు అపాయం కానీ నష్టం కానీ మాకు సంభవించలేదు. మేము గొర్రెలను కాపర్లనంతసేపు వారు రాత్రి మవళ్ళు చుట్టూ మా ప్రాకారముగా ఉండేది. చూడండి దేవుని బిడ్డలారా, అయితే ఆ యజమానునికి అతనికి ఇంటికి వారందరికీ వారు కీడి చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించు. మా యజమానుడు బహు పనికి మాలిన వాడు. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆస్తిపరుడు, బాగా గొర్రెల మందలను కలిగినటువంటి వ్యక్తి. ఆయన పేరు నాబాలు భార్య పేరు అబిగయలు. ఆమె మంచి సుబుద్ధి కలిగినటువంటి రూపవతి అయిన స్త్రీ. చూడండి దేవుని బిడ్డ, ఈ నాబాలు మోటువాడు, దుర్మార్గుడు. ఈయన ఆ పనివారు పొలంలో ఉండి తన శత్రువు ఎదుట అక్కడ తన మందలను కాచుకున్నప్పుడు ఆ మందల బొత్తులు కత్తిరిస్తున్నప్పుడు దావీదు యొక్క పనివారు సైన్యం వచ్చి వాళ్ళని రక్షించారు. అయితే వాళ్ళకెంతో మేలు చేసినట్లుగా ఆ పనివారు, దావీదు యొక్క పనివారు వచ్చి వీళ్ళకి చెప్పినప్పుడు ఈ పనివారు ఏమంటున్నారంటే, తన భార్య అయినటువంటి అబిగయలు దగ్గరికి వచ్చి, అమ్మా వాళ్ళు ఎంతో మంచోళ్ళు, మాకు మంచి ఉపకారం చేసిర్రు, మేము పొలంలో అక్కడ సంచరించినప్పుడు మాకు గొర్రెల మందకు కానీ మాకు కానీ ఎలాంటి ఆపద రాకుండా కీడు రాకుండా మమ్మల్ని కాపాడుతున్నారు, రక్షించినారు అని దావీదుని గురించి చెప్తున్నప్పుడు, అయితే అలాంటి ప్రజలకు మనం కొంచెం సాయం చేద్దాం, భోజనం కావాలి పంపిస్తామన్నప్పుడు అక్కడ దావీదుని వ్యతిరేకించినట్లు ఈ నాబాలు ఆయన మాటలను బట్టి మనం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అంటే నాబాలుకు దావీదు గొప్ప ఉపకారం చేసిండు. అయితే ఉపకారం పొందిన వ్యక్తి దావీదు పట్ల అసభ్యకరంగా అపకారం చేయటానికి ప్రయత్నిస్తున్నట్టు చూస్తాం. అందుకే అక్కడ ఒక మాట అంటాడు,
నాబాలు అంటాడు. దావీదు ఎవడు? యెషై ఎవరి కుమారుడు? తర్వాత తమ తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. అంత మాత్రం ఆయనైనా చేసి ఎంతోమంది చేస్తారు, అనేకులు మాకు మేలు చేయవచ్చు, అలాంటి వాళ్ళు చాలామందిని దావీదుని గురించి ఒక విధంగా మాట్లాడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ అంటున్నాను. ఇంకా దావీదు ఆ యొక్క సైన్యంతో ఏమంటుంటే, నేను సంపాదించుకున్న అన్నపానములు, నా గొర్రె బొచ్చు కత్తిరించుకుని వారి కొరకు నేను వధించిన నా పశుమాంసం తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇస్తున్నా. చూడండి, వాళ్ళకంత ఆహారం పెట్టాల్సింది పోయి వాళ్ళు ఏమంటుందంటే, నాబాలు నేను వాళ్ళకి ఇస్తానా? నేను సంపాదించుకొని కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆహారాన్ని వాళ్ళకి నేను ఎందుకు ఇస్తానంటు. అంటే ఉపకారం చేసిన వ్యక్తికి అపకారం చేయటానికే ఇక్కడ ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దావీదు చక్కని ఉపకారి, ఆయన అందరికీ ఉపకారం చేస్తూ సహాయం చేసిన వ్యక్తిగా మనం చూస్తాం. ఇక్కడ సమూయేలు మరి మొదటి గ్రంథం 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది. సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనంలో, యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడని దావీదు అడిగినాను. చూసారా, దావీదు ప్రాణ స్నేహితుడు యోనాతాను, సౌలు కుమారుడు. అయినప్పటికీ సౌలు కుమారుడుగా ఉండి తన ప్రాణ స్నేహితుడైనటువంటి దావీదును రక్షించాడు యోనాతాను. అయితే యోనాతాను చనిపోయినప్పుడు దావీదు తన యొక్క మరి ప్రజలను అడుగుతున్నాడు, అరే నేను నా యొక్క ప్రాణ స్నేహితునికి మేలు చేయాలి కాబట్టి ఎవరైనా ఉన్నారా, ఇంకా యోనాతాను కుటుంబంలో ఇంకెవరైనా బతికున్నారా అన్నప్పుడు ఒక అతను ఉంటాడు, చిత్తము నీ దాసునే నేను బతికున్నాను అంటాడు ఒక అతను. ఎవరంటే మెఫీబోషెత్, కుంటివాడు అనమాట. ఈ యోనాతానుకు పుట్టిన కుమారుడు మెఫీబోషెత్. కాబట్టి ఆయన ఉన్నాడు అన్నప్పుడు అయితే ఆయన పిలుచుకరండి అని చెప్పి అతనికి తన రాజు యొక్క మరి ఆస్థానంలోనే ఆ ఇంటిలోనే ఉంచుకొని వారికి ఆస్థానంలో ఉంచుకొని వారికి కావాల్సిన భోజనాలు ఏర్పాటు చేసి తన దగ్గర మరి వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన ఒక మాట అంటాడు, దావీదు నీవు భయపడవద్దు మెఫీబోషెతు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారం చూపి నీ దేవుడైన నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు మరలా నీకు ఇచ్చేస్తాను, మరియు నీవు సదాకాలం నా బల్ల వద్దనే భోజనం చేయడం. ఎంత గొప్ప ప్రేమ అండి దావీదు మహారాజుకి. కాబట్టి ప్రియులారా, అలాంటి గొప్ప మరి ప్రేమ కలిగిన వ్యక్తి ఉపకారం చేసినందుకు అపకారం మళ్ళీ చేయకుండా తన కుమారుడైనటువంటి అంటే సౌలు మహారాజు మనవడు అనుకోరు మెఫీబోషెత్కు నా బల్ల దగ్గరనే ఉండు, నా దగ్గరనే తిని నా దగ్గరనే వచ్చేయని మరి వారికి ఆశ్రయం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకే ప్రియ దేవుని బిడ్డరా, కృతజ్ఞత లేని వారిగా జీవిస్తున్నారు. దేవుని కృతజ్ఞత చెల్లించాలి, దేవుని స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారాలను బట్టి మనం ఎప్పుడు స్తుతించాలి. అర్థమైందా? కాబట్టి ప్రియ సహోదరుడా, మరి యోనాతాను చేసిన మేలును మర్చిపోలేదు దావీదు మహారాజు. తన కుమారుడైనటువంటి మెఫీబోషెత్కు చక్కని మరి భోజనాలని సిద్ధపరిచినట్టుగా మనం చూస్తాం, తన దగ్గరనే ఉంచుకున్నట్లుగా పోషించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే లూకా సువార్తలో యేసు ప్రభు వారు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఒక మాట చెప్తాడు. 6వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంటుంది. లూకా సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినప్పుడు చక్కని మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. 27వ వచనం చూడండి, 6వ అధ్యాయము 27వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పుచున్నదేమనగా, యేసుప్రభువు వారు అంటున్నాడు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని దేశించే వారికి ఏం చేయాలంట, మిమ్మల్ని దేశించే వారికి మేలు చేయడి అంటున్నాడు. కాబట్టి శత్రువులను ప్రేమించే గుణం దావీదుల్లో ఉంది. అందరినీ మిత్రులుగా చేసుకొని వారికి ఉపకారం చేసిన వ్యక్తిగా మనం, అందుకే యేసయ్య మనతో చెప్తున్నాడు. ఆయన మరి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కృతజ్ఞత లేని వారిగా మరి ఉండకూడదు. దుష్టులకు కూడా మనం ఉపకారం చేయాలి. అపకారానికి బదులుగా మనం ఉపకారమే చేయాలి తప్ప కీడు చేయకూడదు. అన్యాయం అక్రమం చేసేవారిని యేసు ప్రభు మరి ఉపకారిగా జీవించాడు, వాళ్ళందరినీ ఆయన క్షమించాడు. దేవుని బిడ్డలారా చూడండి, లోకంలో సూర్యుని వెలుతురు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చిండు? అందరికి ఇచ్చిండు. గాలిని ఇచ్చిండు, ఎవరికి? అందరికీ, మంచివారికి చెడ్డవారికి అందరూ అనుభవిస్తారు. వాతావరణం, ఎండ, ఇవన్నీ కూడా మంచు, వర్షం, ఇవన్నీ ఎవరి కొరకు? ప్రభు మన అందరినీ ప్రేమించి ఈ లోకానిలో మనకు మరి ఉపకారం చేస్తూ ప్రభు ఇచ్చాడు. అందుకే ఎవ్వరు చేయలేని ఉపకారం యేసు ప్రభు వారు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఆదికాండం గ్రంథంలో మనం చూసినప్పుడు కూడా అక్కడ యాకోబుకి ఎన్నో మేలు చేసినట్టుగా మనం చూస్తాం. అలాగే యాకోబుగా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తనకెన్నో
గొప్ప మేలు చేసినటువంటి దేవుని ప్రేమను పొంది యాకోబు ఆశీర్వించబడినట్టుగా మనం ఆదికాండ గ్రంథం 32:10 మనం చూస్తాం. కాబట్టి ఆయన చెప్పినట్టు చేస్తే దేవుడు మనకు ఉపకారం చేసే దేవుడై ఉన్నాడు. దేవుడు మనకు ఉపకారం చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏముందంటే 103వ దావీదు మహారాజు రాసిన కీర్తనలో 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరొక అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, దేవుడు తన పట్ల చేసినటువంటి మేళ్లను దావీదు ఎన్నడూ మర్చిపోవట్లేదు. దావీదు ఎన్నడూ కూడా మర్చిపోవట్లేదు. నా ప్రాణానికి చెప్పుకుంటుండు, నా ప్రాణమా నువ్వు సన్నిధించు, దేవుని ఆరాధించు, కొనియాడు, ఆయన నామాన్ని కనపరచు. ఎందుకంటే ఆయన ఎన్నో మేలు చేసిన నా సంకటములను కుదుర్చువాడు. అంటే అర్థం ఏంటి? దావీదు మరి సౌలు చేతిలో సౌలు ఈటతో మరి పొడిచినప్పుడు దావీదు ఎప్పుడో చనిపోయేవాడు. అలాగే గొల్యాతు చేతిలో దావీదు విజయం సాధించిందంటే దేవుని తోడు ఆయనకు మరి ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అలాంటి విపత్కర పరిస్థితుల్లో, సంకటాల్లో, కష్టాల్లో అబ్షాలోము కూడా తన తండ్రి అయిన దావీదును చంపడానికి సిద్ధపడినప్పుడు దేవుడు అతని నుండి తప్పిస్తాడు. కాబట్టి మరి ఇలాంటి సంకట పరిస్థితుల్లో, అంటే నీ కష్టాలన్నింటినీ మన నుండి తప్పించేవాడు నా దేవుడు అని దావీదు మరి ఆయన గురించి గొప్పగా మరి సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే మన దోషాలను క్షమించేవాడు, పాపాలను క్షమించేవాడు. ఏమండి, ఒకసారి ఆలోచిస్తే మన దోషాలు క్షమించడం అంటే ఈ ప్రపంచంలో ఎవరికైనా సాధ్యమైద్దా? నేను చేసిన పాపాలు, నీవు చేసిన పాపాలు, మానవాళంతటి చేసిన పాపాలు క్షమించాలంటే ఒక్కడే దానికి అర్హుడు, ఆయనే పాపము లేనివాడైన పరిశుద్ధుడైన మన యేసు ప్రభువారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నో గొప్ప మేలు చేస్తుంటున్నారు. మనం అట్లా దావీదు తన జీవితాన్ని ఆ విధంగా మరి కొనసాగిస్తున్నట్టు చెప్తున్నాడు. అందుకే ఆయన ఒక మాట అంటాడు, పెంట కుప్పలో నుండి పైకి లేవనెత్తినవాడు అంటారు. కుంగిన వారిని లేవనెత్తేవాడు మన దేవుడు. ఆయన అపకారి కాదు, అందరికీ ఉపకారి. మనుషులకు అపకారం చేయాలని ఆలోచిస్తారు కానీ దేవుడు ఎల్లప్పుడూ మంచి చేయాలని చూస్తాడు. మనుషులు నష్టపరచాలని చూస్తారు కానీ దేవుడు నీకు మేలు చేయాలని చూస్తాడు. కాబట్టి దేవుని బిడ్డారా, దేవుడు చేసిన ఉపకారానికి నీవు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా, లేక మర్చిపోయి జీవిస్తున్నావా? దేవుడు మరిచినవాడు, ఆయన ఎప్పుడు జీవితంలో మార్పు లేనివాడు. ఆయన దేవుడు ఎన్నడూ మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మరవకుండా నిత్యము ఇశ్రాయేలును కాపాడు, కునుకడు, నిద్రపోడు అన్నట్లు ఆయన రేయి బగులు మనల్ని కాపాడుతూ మనల్ని మర్చిపోకుండా ప్రభువు మన పట్ల మరి ఆయన ప్రేమ చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకే 145వ కీర్తన 8వ వచనం అంటారు, ఆయన దీర్ఘశాంతము గలవాడు అంటాడు. దీర్ఘశాంతము గలవాడు దేవుడు. ఆయన ఎంత ఓపిక ఉందంటే, మానవులు మరి ప్రభువుని ఎన్నిసార్లు ఇసుకించినా, ఎన్నిసార్లు బాధ పెట్టినా కూడా, ఎన్నిసార్లు ఆయనకు తిరుగుబాటు చేసినా కూడా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి మోషే పట్ల చేసినట్లుగా ఈనాడు అనేకులు దేవుని నామాన్ని కనపరచకుండా ఆయన మరి దూరంగా మరి జీవిస్తున్నప్పటికీ ఆయన చేసినటువంటి ప్రాణత్యాగాన్ని మర్చిపోయి కూడా అనేకులు ఆయన విసర్జిస్తున్నా కూడా దేవుడు మనల్ని మాత్రం మర్చిపోవట్లేదు. మనకి ఏ అపకారం కూడా చేయకుండా ఆయన ఎప్పుడు కరుణను, కటాక్షాన్ని మన మీద కుమ్మరించే దేవుడే ఉన్నాడు. బైబిల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు మరి ఈ లోకంలో ఆయన ఎన్నో అద్భుతాలు చేసిండు, ఎన్నో మేళ్ళు చేసిండు. అలాంటి సమయంలో దేవుడు నిత్యము మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాడు. అయితే ప్రియ మరి సోదరుడా, సహోదరి, ఇక్కడ మనం లూకా సువార్త 12వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి మనం చూసినప్పుడు అక్కడ మంచి మాటలు రాయబడి ఉన్నవి. చూడండి, అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు తను బాగా సంపాదించుకుంటూ మంచి పంట పండించుకుంటూ దాన్ని కూర్చుకున్నాడు. దాన్ని సరిపోకపోతే కొన్ని గదులు కూడా కట్టించుకుంటూ కొట్లు, వాటన్నిటిని నింపుకున్నాడు. బాగా పండింది కదా అని ఆ ధనవంతుడు మరి వాటన్నిటిని చూసి తనకు తానే మురిసిపోతూ సంతోషిస్తూ తన ఆస్తిని అంతా సమకూర్చుకున్న తర్వాత అతను మాట్లాడుతున్న మాటలను ఒకసారి గమనించినట్టయితే 19వ వచనంలో ఇక్కడ ఏమంటాడు, నా ప్రాణముతో అంటున్నామాట. ఏమంటాడు? నా ప్రాణంతో నేను చెప్పుకుంటున్నా, నా ప్రాణముతో అంటున్నా. ఏమంటాడు? ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తిరుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునని అనుకున్న అంతలోనే దేవుడు ఈ మాట ఎప్పుడైతే తిన్నాడో ఆ ధన గర్వాన్ని చూసి అక్కడ ఒక మాట అంటుండు, వెర్రివాడా అంటుండు. ఒరే ఫులిష్ మ్యాన్, వెర్రివాడా, ఓ తెలివి తక్కువవాడా, ఏమనుకుంటున్నావు? ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. ఏమడుతుండా? దేవుడు ఆ ధనవంతుని ప్రాణాన్ని కోరుకుంటుండు. దేవుని బిడ్డలారా, ఆ ధనవంతుని ప్రాణాన్ని అడుగుతున్నాను అంటుండు. నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. ఈ లోకంలో చాలామంది అదే, మనం ఆస్తిని, అంతస్తులను చూసుకొని, మన డబ్బును, ధనాన్ని, గర్వాన్ని చూసుకుంటూ విరవీగుతూ జీవిస్తుంటాం. దేవుడు అంటే మనం ఎవరిని లెక్క చేయని పరిస్థితిలో ఉన్నాం. అందుకే ప్రియ సహోదరి, సహోదరులారా,
మన ప్రాణమా తినుము త్రాగమని ఎంత అయితే చెప్పుకున్నాడో ఆ రాత్రి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన సంపాదించిన ఆస్తి ఏంటి పోయిందో అది మరి మనం ఆలోచించవలసిన విషయం. కాబట్టి దేవుని బిడ్డ ఈనాడు మనం ధనాన్ని సంపాదించుకోవద్దంటలే, కానీ దేవుని కన్నా మనం దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, చివరిగా మీతో ఒక మాట చెప్పి నేను ముగిద్దామనుకుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో మరి భక్తుడైన పౌలు ఎఫెసీ సంఘం రాస్తూ చక్కని మాటను తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అని అంటున్నాడు. ఏంటి? యేసుక్రీస్తు ద్వారా కూడా మనకు అనేక ఉపకారాలు జరిగినవి మనం అందరం పొందుకుంటూనే ఉన్నాము. మరి ఏంటి అన్నప్పుడు ఎన్నో రకాలుగా ఉన్నాయి, ఆయన చెప్పాలంటే సమయం లేదు. అయితే ప్రియులారా, బెతెస్దా కోనేటి దగ్గర మరి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి కుంటివానికి ఉపకారం చేయలేదా యేసయ్య? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని మరి ఆ గుడ్డితనంతో బాధపడుతున్నటువంటి గుడ్డివానికి ఉపకారం చేయలేదా యేసుక్రీస్తు ప్రభువారు? అవును, పాపం చేసిన వారికి నరకానికి వెళ్ళకుండా ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని, తన రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని దానంగా బలిగా అర్పించినాడు. ఆయన 3వ దినమున తిరిగి లేచి మృత్యుంజయుడైనాడు. ఆయన పరలోకానికి ఆరోహణమైపోయినాడు. నరకం నుండి తప్పించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనల్ని పరలోకం చేర్చడానికి ఆయన ప్రసాదించిన ఉపకారం కాదా? ఆయన చేసిన గొప్ప త్యాగం కాదా? అందుకే ప్రియ దేవుని మరి బిడ్డలారా, సర్వ ప్రపంచానికి చేసినటువంటి ఉపకారం అది. ఆయన ముళ్ళ కిరీటం భరించడం అంటే మామూలు కాదుగా. పక్కలో బల్లెపోటులు ఎన్ని చూసినప్పుడు చాలా ఉన్నాయి. ఆ ఉపకారం కాదా? నువ్వు ఎంత గొప్ప దేవుడో ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. ఆయన నీ రక్షకునిగా అంగీకరించినట్లయితే ఒక పాపి చనిపోవడానికి ఇష్టం లేదు. కాబట్టి ప్రియులారా, మరి ఆయన చేసిన ఉపకారాలను దేన్ని మరవకుండా ఆయన చేసినటువంటి ప్రాణత్యాగాన్ని గుర్తించి ఆయన ఉపకారాన్ని నువ్వు మరవకుండా ఉండినట్లయితే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీ పట్ల చేసిన ఉపకారాలను నువ్వు కృతజ్ఞత కలిగి జీవించాలి. అపకారం చేసినా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు నిన్ను క్షమించి శిలువలో తన ప్రాణాన్ని మరి అర్పించినాడు, ఉపకారం చేసినాడు. ఈ విషయాన్ని గ్రహించి దేవుని సన్నిధికి వచ్చి ఆయన రక్షకుని అంగీకరిస్తావని ఆశిస్తూ దేవుడు నిన్ను దీవించునుగాక. అలాగే చివరిగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, సహకరించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, యేసయ్యా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఇదిగో నా ప్రభువా, ఇంతవరకు వాక్యం ప్రకటించబడింది నాయనా. విన్నవారు ప్రభువా తమ హృదయాల్లో భద్రపరుచుకునేలాగా ప్రభువా నీరు కట్టి ఫలింపచేయండి నాయనా. అనేకులు ప్రభువా ఇంకా వాక్యం వినడానికి సిద్ధపడేలాగా కృప చూపించండి నాయన. ఏ బిడ్డైతే వాక్యం విన్నారో దాని ద్వారా మన హృదయాలను మార్చుకొని తమ అక్కరలను తీర్చుకుంటే కృప చూపించండి నాయన. ఏ బిడ్డకి అవసరమైన అవసరాలను తీర్చండి నాయన. ఈ యొక్క ఛానల్ని ప్రభువా ఇంకా అభివృద్ధి పరచండి నాయన. అయా మరి ముఖ్యంగా నా ప్రభువా నీ రాజ్య అభివృద్ధి కొరకై అయా మేమంతా పాడుపడే భాగ్యం దయచేయండి నాయన. నీ రాకడ పర్యంతం ప్రభు మేమందరం సిద్ధపడి నేను గణపరిచే భాగ్యం దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇంతవరకు మరి ఎవరైతే వాక్యం విన్నారో వాక్యాన్ని విన్న వారందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక.